హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. అయితే మనం ఎంతో కాలంగా యథావిధిగా నిర్వహిస్తున్నటువంటి ఎలక్షన్ సంబంధించినటువంటి సర్వే అనేది ప్రత్యేకంగా మా సువర్ణ మీడియా నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో కూడా ఏ విధంగా ఎలక్షన్ సర్వే అనేది నిర్వహిస్తూ ఉన్నామో అదేవిధంగా ఈరోజు చంద్రగిరిలో కూడా ఎలక్షన్ సర్వే అనేది నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ల నాడు ఏ విధంగా ఉందో తెలుసుకునే దానికి మనం ఇంత దూరం ఇచ్చేసాం. ఒకసారి ఓటర్లు అడిగి తెలుసుకుందాం. ఓకే సార్, నమస్తే. ఆంధ్ర రాష్ట్రంలో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకంటే సార్ కొద్దిగా డీజిల్ రేట్లు, మనకు రోడ్ ట్యాక్స్లు అవన్నీ తగ్గుతాయి, ఇన్సూరెన్స్లు తగ్గిస్తామని చెప్పారు. అందువల్ల టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతం ఎలాగుంది సార్? మీకు ఇప్పుడు డైలీ ఆటో వేస్తున్నారు, మీకు సరిపడే సంపాదనలు అన్నీ కరెక్ట్గా ఉంటున్నాయి? మాకు సంపాదన మాకు సరిపోవటం లేదు. మనకు వచ్చి ఇప్పుడు డీజిల్ రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ బాడీలు అట్టే ఉన్నాయి, సరిపోవటం లేదు. బండ్ల మీద ఫైన్లు ఎక్కువ ఉన్నాయి. 16,000 ఉండదు, నా బండికే ఉన్నది. చూపిమన్నా చూపిస్తాను. మారాలను. సార్ నమస్తే, బాగున్నారా? ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? మాకైతే జగన్ వస్తేనే మేలండి. ఎందుకని సార్? అంటే అమ్మ అయితే అన్న అడిగితే అన్నం పెడుతుంది, ఆయన అడగకుండా పెడతా ఉన్నాడు అనేసి. ఓకే, సో అందుకని ఆయనే రావాలి. ఓకే, రైట్. సార్ ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? టీడీపీ వస్తే మాకు బాగుంటుంది. ఎందుకని సార్? ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఏమీ రావడం లే. 10,000 వేస్తున్నాడు, 10,000 అన్ని ఆటోల్లో 10,000 వేస్తున్నాడు. 10,000కి 1,00,000 దానిపైన తీసుకునేసి మోసం చేస్తున్నాడు. ఏమా ఆటోలకి వేసేది వేస్ట్. ఏమా అలాంటి గవర్నమెంట్ మాకు వద్దు. వచ్చేది నెక్స్ట్ సీఎం, సిబిఎన్ ఆయన వస్తే మాకు బాగుంటుంది. ముందున్నట్టు అన్ని పరిపాలన చేస్తాడు, మాకు నమ్మకం. ఈ ప్రభుత్వంలో అయితే మాకు అవసరం లేదు. గో బ్యాక్ జగన్. ఈడ ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా మాకు అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేదే టీడీపీ. ఆ ఏమంలో మాకు న్యాయం చేస్తాడని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి వాళ్ళని ఇంకా గో బ్యాక్ జగన్. ఓకే. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం సార్? మార్పు కావాలని మేము కోరుకుంటున్నాం సార్. ప్రతి ఒక్కరూ మార్పు కావాలనేసి కోరుకుంటున్నాం. ప్రతి మాకు ఏ న్యాయం సరిగ్గా జరగటంలా మా ప్రభుత్వంలో. కనీసం కాలువలు ఎత్తలా, మా ఊర్లో దోమలు అన్నీ ఉన్నాయి, ఎవరు పట్టించుకునేది లేదు. 10 మాటలు కంప్లీట్ ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకుంటం లేదు. దానివల్ల మేము ఈ కాలువ మురుకు, దోమలు, పాములు అన్నీ చేరిపోడుస్తున్నాయి ఊర్లో. ప్రతి ఒక్కరు ఊరు వచ్చినా చూసుకొని పోయేవాళ్ళు, కానీ పని చేసేవాళ్ళు ఒకరు లేరు, న్యాయం చేసేవాళ్ళు ఒకరు లేరు. ఇప్పుడు ఎలక్షన్ కాలకి ప్రతి ఒక్కరు వస్తున్నారు, మేము చేస్తాం అనేసి. ఆ ఎరకు ముందుగా ఇంతవరకు ఒకరు కంప్లీట్ ఇచ్చినా కూడా చూసి ఉన్నట్టుగా పోతున్నారు. ఎలా వచ్చి ఊరిపైకి వచ్చేస్తుంది, ఎలా ఏదైనా వచ్చిందంటే ఎవరు ఒక్కరు పట్టించుకునేది లేదు సార్. అంతే, మార్పు కావాలి.